టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం 2024 గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి సృష్టిస్తాము, సంపద సృష్టిస్తాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మేము డబల్ ఇస్తామని టీడీపీ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత పాపము అశుభమని దాడులతోటే మొదలుపెట్టారు. ఎప్పుడైతే దాడులతో మొదలుపెట్టారో వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం, లేకపోతే పార్టీ ఆఫీసులని ధ్వంసం చేయడం, విగ్రహాలను తగలబెట్టడం, సచివాలయాల్ని శిలాఫలకాలని కూల్చేయడము, విధ్వంసంతోటి స్టార్ట్ చేశారు అబ్బా టీడీపీ పార్టీ. గెలిసిందని ప్రకటించక ముందే అదే కౌంటింగ్ జరుగుతుంది. టీడీపీ పార్టీ గెలిచిందని తెలవడంతోటే అబ్బో మామూలుగా కాదు, విడిగా పాపము కార్యకర్తలు అనేవాడు వైసీపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి కానీ భయపడే విధంగా కత్తులతోటి, కర్రలతోటి రోడ్డు మీదనే అసలు విచ్చలవిడిగా అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అబ్బా అంత దారుణంగా. కొన్ని సంఘటనలు చూసి కానీ భయపడే స్థితికి వచ్చింది. అరే వైసీపీ పార్టీకి సపోర్ట్ మాట్లాడితే దాడులు చేస్తారా బాబు అనే విధంగా భయపడేటట్టుగా చేశారు. విధ్వంసంతో స్టార్ట్ చేశారు. ఏమంటా విధ్వంసంతో స్టార్ట్ చేశారో స్టార్టింగ్ నుంచి పాపము టీడీపీ పార్టీకి ఘనంగా మారింది, దరిద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. హత్యలతో ఏదైతే ఘర్షణలతో స్టార్ట్ అయితేనే తర్వాత హత్యలు స్టార్ట్ అయినాయి. ఇంకా రాష్ట్రంలో చూడండి, టీడీపీ గెలిచిన కానించి ఇంకా 20 రోజులు అవుతుందా, 21 నెల రోజులు అవుతుందా, ఈ నెల రోజుల వృద్ధిలోనే పాపం ఒక అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు మానభంగం చేసి హత్య చేశారు. తర్వాత చీరాల అదే చీరాల్లో ఏరే వాళ్ళు ఒక సంఘటన వల్ల ఒక వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. తర్వాత నంద్యాలలో టీడీపీకి సంబంధించిన మహిళా నేత ఆమెని మర్డర్ చేశారు. కారపొడి చల్లి రాయితోటి హతమార్చి. తర్వాత విజయవాడలో ఒక అమ్మాయిని ప్రేమించాడని వాళ్ళ తండ్రి అడ్డుపడుతున్నాడని దానికి బండి మీద వచ్చి బండితో గుద్దించి అలా ఏదైతే ప్రేమించబడిన అమ్మాయి వాళ్ళ తండ్రిని అతి దారుణంగా కత్తితోటి పొడిచి పరారయ్యాడు. ఏదైతే టీడీపీ పార్టీ దేంతో అయితే స్టార్ట్ చేసిందో దాంతోటే మొదలవుతుందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో చూడండి, గతంలో ఏదైతే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా, ఎక్కడైనా ఏదైనా మహిళ మీద దాడి జరిగినా, అత్యాచారం చేసినా సరే రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, రాష్ట్రంలో ఎవరో బతకడానికి ఛాన్స్ లేదనే విధంగా తీవ్ర స్థాయిలో తప్పుడు ప్రచారం చేసి విమర్శించేవాళ్ళు. చాలా కట్టడి చేశారు. అప్పటికి గతంలో క్రైమ్ రేట్ కానీ చాలా తగ్గే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. కానీ టీడీపీ పార్టీ వచ్చిన కాడి నుంచి అరాచకత్వం మొదలుపెట్టారు. అలానే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. చూడండి, గడిచిన 20 రోజుల్లోనే 1, 2, 3, 4 నలుగురు హత్యకు గురిపడ్డారు. చూడండి, మా ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఎట్టుకుపోయిందో. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే విపరీతంగా విమర్శించేవాళ్ళు.